నమస్కారం. విష్ణువు శ్రీనివాస రూపాన్ని ఎందుకు తీసుకున్నాడో తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన హిందూ పురాణ కథ. భృగు మహర్షి శాపం. పూర్వం మునులు యజ్ఞం చేస్తున్నప్పుడు త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణువు, శివుడు ఎవరు గొప్పవారో తెలుసుకోవాలనుకున్నారు. దీనిని తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపించారు. భృగు మహర్షి మొదట బ్రహ్మ దగ్గరకు, ఆ తరువాత శివుడి దగ్గరకు వెళ్ళాడు. కాని అక్కడ సరైన మర్యాద దొరకలేదు. చివరికి అతను విష్ణువు నివాసమైన వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నాడు. కోపంతో భృగుమహర్షి విష్ణువు గుండెలపై కాలితో తన్నాడు. ఆశ్చర్యకరంగా విష్ణువు కోపం తెచ్చుకోకుండా భృగుమహర్షి కాలికి నొప్పి లేకుండా తన కాలును మసాజ్ చేశాడు. విష్ణువు గొప్పతనం తెలుసుకున్న భృగుమహర్షి ఎంతో సంతోషించాడు. లక్ష్మీదేవి కోపం. కాని ఈ సంఘటన లక్ష్మీదేవికి చాలా కోపాన్ని తెప్పించింది. ఎందుకంటే లక్ష్మీదేవి విష్ణువు గుండెలపైనే నివసిస్తుంది. విష్ణువు తనకు ఇచ్చిన మర్యాదను కాపాడుకోలేదని ఆమె భావించింది. దీనితో కోపంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోయింది. విష్ణువు భూలోక ప్రయాణం. లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో విష్ణువు కూడా ఆమెను వెతుకుతూ భూలోకానికి వచ్చాడు. భూమిపై తిరుగుతున్నప్పుడు విష్ణువు తన వైభవాన్ని, శక్తిని వదిలి మామూలు మనిషిగా మారాడు. అతను 7 కొండలమీద, తిరుమల కొండలు నివసించడం మొదలుపెట్టాడు. అక్కడ అతను శ్రీనివాసుడుగా ప్రసిద్ధి చెందాడు. పద్మావతితో వివాహం. ఒకరోజు శ్రీనివాసుడు పద్మావతి అనే అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడు. పద్మావతి ఆకాశరాజు కూతురు. శ్రీనివాసుడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కాని వివాహానికి చాలా డబ్బు కావాలి. అందుకే అతను కుబేరుడి నుండి అప్పు తీసుకున్నాడు. ఈ అప్పును కలియుగం చివరి వరకు తీరుస్తానని వాగ్దానం చేశాడు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా విష్ణువు భూమిపై శ్రీనివాసుడిగా, వెంకటేశ్వరుడిగా స్థిరపడ్డాడు. ఈ కథ ప్రకారం భక్తులు శ్రీనివాసుణ్ణి దర్శించుకుంటే ఆయనకు అప్పు తీర్చడానికి సహాయం చేసినట్లే అని నమ్ముతారు. శ్రీనివాసుడు లక్ష్మీదేవిని తిరిగి పొందడం కోసం ఈ రూపాన్ని తీసుకున్నాడు. కాని చివరికి కలియుగ భక్తులను అనుగ్రహించడానికి, వారికి మోక్షం ప్రసాదించడానికి ఈ రూపంలో ఉండిపోయాడు.